పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సంపత్రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ సమీపంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు సంపత్రావు మాట్లాడుతూ పేద ప్రజలకు ఇండ్లు రావాలన్నా, నిత్యావసర సరుకులు అందుబాటు ధరలో ఉండాలన్నా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అందులో భాగంగా జరగనున్న లోక్సభ ఎన్నికలో వరంగల్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు ఓటేసి గెలిపించాలని వారిని కోరారు. మీ దగ్గరికి మన గంట సత్యన్న ఆదేశాల మేరకు ఉపాధి హామీ పని చేసే ఒక ప్రజల దగ్గరికి మీరు వెళ్ళాలి, ప్రచారం చేయాలి. దానిలో భాగంగా మీరు వట్టి చేతులతో వెళ్ళకూడదు. అటు ఎందుకంటే వాళ్ళు చాలా కష్టం చేస్తూ ఉంటారు కాబట్టి ఎండలో ఉంటారు. మజ్జిగ ప్యాకెట్లు పంపించేసి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పని అభ్యర్థించాలని చెప్పని ఆదేశించడం వల్ల మేము మీ దగ్గర రావడం జరిగింది. వాస్తవానికి మీ అందరికీ తెలుసు మనం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఇంతకుముందు ఎందుకు ఓటేసినప్పుడు ఎందుకు ఓటేయాలి. ఇంతకుముందు వేసిన దానికి యాక్చువల్గా మనం వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో 6 హామీలు, 6 మనము 5 ఆల్రెడీ శాంక్షన్ కూడా జరిగింది, మనం అనుభవిస్తున్నాం. 6వ హామీ మీకు అందరికీ తెలుసు, ఆగస్టు 15 తర్వాత, 15 లోపలనే, తర్వాత కూడా కాదు. ఏం చెప్పారు మన సీఎం గారు మొన్న చెప్పిన దాంట్లో ఏమున్నది, మనకు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు మనకు రుణమాఫీ కూడా చేస్తానని లాస్ట్కి అది కూడా చెప్పిండ్రు. అది కూడా ఆగస్టులో 15 లోపలనే కావడం జరుగుతుంది. ఇకపోతే మీ కూలీ వేతనం కూడా 400 రూపాయలు చేయాలనే దాని మీద కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది కూడా దాదాపు జరిగే అవకాశం ఉంది. ఇంకా కూడా చాలా వరకు మనకు మెయిన్గా మనకు ఉన్నటువంటి సమస్య ఇండ్ల సమస్య. ఆ ఇండ్ల సమస్య అనేది తప్పకుండా ఈ ప్రభుత్వంలో 100% ఇల్లు లేని వారికి, పేదవారికి ఇల్లు వచ్చే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేద్దామనే ఉద్దేశం ఉంది. అందులో మన సత్యన్న ఇంకా పట్టుదలతో ఉన్నాడు. ఎవరికి రాని విధంగా మన దగ్గరికి ఆయన తెచ్చుకోవడానికి ఉన్నది. అది కూడా మీ తిరుమలగిరిలో నాకు తెలిసి ఇక్కడ చూస్తే ఇంత పెద్ద చెరువులో నాకు తెలిసి ఒక 500 మంది పనిచేస్తున్నట్టు. అంటే ఈడ కూడా పేదవారు బాగానే ఉన్నట్టు మేమైతే గమనిస్తున్నాం.